గంగ అయితే కిచెన్లోనికి వచ్చి ఫాస్ట్గా వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళిద్దరు అక్కలు తోటికోడళ్ళు వచ్చి, ఏంటి గంగ, వంట పూర్తయిపోయిందా, టిఫిన్ రెడీ అయిపోయిందా, పిల్లలందరినీ పిలవాలా, క్యారేజ్ కూడా కట్టేసావా అని చెప్పి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి గంగ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి ఇంతలో అక్కడికి పుష్ప వస్తుంది. పుష్ప రాగానే ఇలా అంటుంది, ఏంటి గంగక్క, గంగక్క ఎందుకు ఇంత త్వరగా వంట చేస్తుంది, ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరు తోటికోడళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి, నేను ఇందాకలే లేచి వచ్చాను పుష్ప అని చెప్పి గంగ అంటుంది. అవునక్క, నువ్వు ఇందాకలే వచ్చావు, కానీ నువ్వు లేచి స్నానం చేసి నువ్వేమో దీపం పెట్టుకొని పూజలు చేసి ఇవన్నీ చేసి కిచెన్లోనికి వచ్చింది ఇప్పుడే కదా, ఇప్పుడే నువ్వు వచ్చావు, ఇంకా నువ్వేం వంట చేస్తావు, అయినా అక్కలు మీకు అర్థం కాలేదా, ఎప్పుడు మేము ముగ్గురం ఒకటి అని మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, కానీ గంగక్క ఏం చేసిందో చూసారా, ఈ కిచెన్లోనికి వచ్చి ఇంకా వంటనే చేయలేదు, అయినా ఆ పిల్లలు మీ పిల్లలు కదా, గంగక్క పిల్లలు కాదు కదా అని చెప్పి గంగ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అది విని గంగ అయితే ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి గంగ, ఎలా చేసావా, నువ్వు ఏ పని చెప్పినా నువ్వు బాధ్యత తీసుకొని చేస్తావని మేము నీకు చెప్పాము అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గంగ అయితే అది కాదక్క అని చెప్పి అంటుంది. ఇంతలో అక్కడ పుష్ప అయితే ఇలా అంటూ ఉంటుంది, అవునక్క, ఆ పిల్లలు మీ పిల్లలు కదా, గంగక్కకి పిల్లలు లేరు కదా, పిల్లలు ఉంటే ఆ బాధ్యత అవన్నీ తెలుద్దును, గంగక్కకి ఎలాగో పిల్లలు లేరు అని చెప్పి పుష్ప అయితే గంగ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అది విని గంగ అయితే ఏడుస్తూ బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇక అక్కడ ఉన్న శ్రీవల్లి వాళ్ళ అక్క అయితే, ఏంటి గంగ ఇది, నీ మీద ఆధారపడి మేము పిల్లలకి ఏమీ వండకుండా వాళ్ళని ఇప్పుడు స్కూల్కి రెడీ చేసేసాము, ఇప్పుడు వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం బాక్సులు తీసుకుని వెళ్తారు అని చెప్పి అడుగుతూ అంటారు. అది విని గంగ అయితే, అక్క పూర్తయిపోతుంది అక్క, ఎలాగైనా సరే వాళ్ళకి నేను క్యారేజీలు వండి పెడతాను, ఇది నా బాధ్యత అని చెప్పి గంగ అంటుంది. అది విని పుష్ప అయితే, నువ్వేం వండి పెడతావో ఏంటో, వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు అని చెప్పి పుష్ప గంగని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అవన్నీ విని గంగ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.